నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు నిపుణులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎప్పుడు పంచగ్రహ చతుగ్రహ కూటమి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది అంటారు. కానీ ఈసారి రాబో 2026లో 3 సార్లు జరగబోతుందని మీరు తెలియజేశారు. సో ఈ కూటమి వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది గురుగారు? అవి శుభ ఫలితాలా లేకపోతే అశుభ ఫలితాలు కూడా తెలియజేయండి గురు. 2 రకాల ఫలితాలు ఉంటాయండి. శుభ ఫలితాలు ఉంటాయి, ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి, దానికి పరిహారం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. గురుగారు, ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి వల్ల తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అండి. అయితే తులారాశి వారికి 4, 5, 6 స్థానాల్లో ఈ పంచగ్రహ చతుగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీనివల్ల వీళ్ళకి కలిగే మంచి ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి, ఏ దేవతారాధన, ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. తులవారికి 4 గ్రహాలు 5 గ్రహాలు 4వ స్థానంలో ప్రారంభమవుతుంది వీళ్ళకి. ఇది ఎప్పటి నుంచి ఉంది అంటే ఆల్మోస్ట్ జనవరి 19, 20 నుంచి 19 నుంచి. అయితే ఇది ఒక 2-3 రోజుల ముందు నుంచి దీని ప్రభావం కూడా ఉంటుందండి. వారం ముందు నుంచి కూడా ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మనం. ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి మీకు ఫిబ్రవరి 3 వరకు మకరంలో ఉంటాయి వీళ్ళకంటే 4వ స్థానంలో ఉంటుంది. 4వ స్థానం అనేటువంటి తల్లి అంటే మదర్కు ఉండేటువంటి కొన్ని స్ట్రెస్లు క్లియర్ అవ్వడం, వీళ్ళు ఏదైతే ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటారో ఆ ప్రాపర్టీ విషయంలో బాగుండడం, చదివేటువంటి ఏవైతే కోర్సెస్ అనుకుంటారో ఆ కోర్సెస్ చేయడానికి అనుకూలంగా ఉండడం, యాన్స్టర్స్ ప్రాపర్టీ లేదా తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో కొంతవరకు అనుకూలత, విదేశాలకు వెళ్ళాలనుకుంటే అది కలిసి రావడం, పిహెచ్డీస్ లాంటివి చేయడానికి అనుకూలం ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఈ 4లో గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం ఆరోగ్యం మీద జాగ్రత్త పడాలి. మనస్థానం మీద అధిక గ్రహాలు ఉన్నప్పుడు అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలోని అప్పులు ఇచ్చేటువంటి విషయాల్లోని కొంచెం అనవసరమైన గొడవల్లోకి వెళ్తున్నామా, దాన్ని మళ్ళీ మనం మనసు మీద తీసుకుంటున్నాం అనే విషయాన్ని జాగ్రత్త పడాలి. పర్టికులర్గా వీళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ ఎవరికైనా మనీ ఇచ్చి అప్పుగా ఇచ్చి ఇబ్బంది కూడా ఇస్తూ ఉంటుంది. ఇక్కడ అప్పుగా మనీ ఇవ్వడం ద్వారా అది చూసుకోవాలి. ఇక ఇదే తులవారికి 5వ స్థానంలో కూడా గ్రహాలు సంచరిస్తాయి. ఎప్పటి నుంచి, ఏ డేట్ నుంచి అంటే పర్టికులర్గా 18 ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ మార్చి 14 వరకు కూడా 2 సార్లు పంచగ్రహ కూటమి ఏర్పడి ఒకసారి చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇక్కడ కుంభంలో కుంభరాశి అనేటువంటిది ఏది ఉందో వీళ్ళకి పంచమ రాశి అవుతుంది. కాబట్టి సంతాన అభివృద్ధి, నిగూఢమైనటువంటి కొన్ని దశమహావిద్యల్లో కొన్ని విద్యలు వీళ్ళు చేయడానికి అనుకూలత, ఎందుకంటే రాహుతో ఉన్నాడు కాబట్టి సీక్రెసీగా కొన్ని అఫైర్స్ అనుకోండి, లవ్ రిలేటెడ్ సంబంధించిన అనుకోండి, ఇట్లాంటివి వీళ్ళు చేయడము తులవారు చూసుకున్నట్లయితే. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో మాత్రం పంచమంలో అంటే ఆల్మోస్ట్ వీరు ఈ నెల అంటే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 14 వరకు ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అండ్ అదేవిధంగా కొంచెం ఈ పంచమంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ సమయంలో మాత్రం అంటే ఫిబ్రవరి 18 నుంచి మనకి ఆల్మోస్ట్ మార్చి 14 వరకు వీళ్ళు ఏదైతే ఫైనాన్షియల్గా అప్పు తీసుకున్నారో గతంలో ఆ తీసుకున్న అప్పు క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది తులవారికి. ఇక ఇదే తులవారికి 6వ స్థానంలో గ్రహాలు సంచరించడం అప్పు లభిస్తుందండి. ఇక్కడేమో తీరుస్తే, ఇక్కడేమో లభిస్తుంది. ఓకే. కాకపోతే ఇక్కడ పార్ట్నర్స్, జీవిత భాగస్వామితో తెలియని చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. బట్ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది తులవారికి ఈ సమయంలో. అండ్ అట్లాగే కొంచెం వ్యాపార లాభాలు రావడం కోసం అప్పు చేసి మరి ఏవో కొన్ని పనులు చేస్తుంటారు. అటువంటి తప్పిదాలు మాత్రం వీళ్ళు చేయకూడదు. అయితే ఇక్కడ వీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటంటే చండీ ఎక్కువగా చేస్తూ ఉండాలి, దుర్గా సప్తశతి పారాయణం చేస్తూ ఉండాలి. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువగా దుర్గానామాన్ని స్మరించడం, పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గానామాన్ని వీళ్ళు ఎంత స్మరిస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి చెప్పాలంటే. ఇక నవగ్రహాల్లో శని, రాహు, కేతు, కుజ, గురు గ్రహాల దగ్గర దీపారాధన, గోవులకి బెల్లము, గ్రాసము తినిపించడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఓకే గురుగారు.